టాలీవుడ్ నుంచి మూవీస్ వస్తున్నాయి కదా, పుష్ప, దేవరా, గేమ్ చేంజర్, అలాగే ఓజీ. వీటిలో ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు? మోస్ట్లీ పుష్ప. ఎలా ఉండిపోతుంది అల్లు అర్జున్ గారి పుష్ప మూవీ? ఫస్ట్ పుష్ప కంటే ఇది కొంచెం మంచి లెవెల్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. మనం చూసుకుంటే పుష్ప మూవీ మీద చాలా మట్టుకు రూమర్స్ అయితే ఉన్నాయి కదా, ఆయన పవన్ కళ్యాణ్ గారికి ఎదురెళ్ళారు, మెగా ఫ్యాన్స్ అందరూ తిరగబడ్డారు అంటున్నారు. అది ఎంతవరకు నిజం? మనకు వచ్చేది ఫ్యాన్గా మీ ఒపీనియన్ ఏంటి? నిజం అంటే మనకు తెలియదు కదా వాళ్ళ ఫ్యామిలీలో ఏం జరుగుతుందో. అంటే ఆ ఫ్యాను అదే వాళ్ళ ఇబ్బంది వల్ల సినిమాకి ఏమైనా మైనస్ అయ్యే అవకాశం ఉందా? ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్ బేస్ వీళ్ళ ఫ్యాన్ బేస్ అని చెప్పి రావచ్చు క్లాషెస్ మధ్యలో, చెప్పలేము. మనం చూసుకుంటే పుష్ప నుంచి పార్ట్ 2 సాంగ్, ఫస్ట్ సాంగ్ వచ్చింది, సెకండ్ సాంగ్ వచ్చింది. మీకు బాగా ఏది నచ్చింది? వల్లి సాంగ్ నచ్చి, శ్రీవల్లి సాంగ్. శ్రీవల్లి. నెక్స్ట్ పుష్ప నుంచి ఎటువంటి అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు? రిలీజ్ మోస్ట్లీ రిలీజ్. మనకు ఆగస్ట్లో రావాల్సిన మూవీ డిసెంబర్ వరకు వెళ్ళింది కదా, మీరు ఏమైనా అప్సెట్ అవుతున్నారా ఇదే ఫ్యాన్గా? ఉంటుంది, అంటే నేను లాస్ట్ ఇయర్ నుంచి వెయిట్ చేస్తున్నాం కదా, ఆగస్ట్లో వస్తుంది అని చెప్పి. రీసెంట్గా ప్రభాస్ గారి కల్కి మూవీ 5 డేస్కి 500 crores అయితే క్రాస్ చేసింది. పుష్ప అంత రీచ్ అయ్యే అవకాశం ఉందా? లేదు అనుకుంటున్నా, బికాస్ ఎందుకు? ఏమో కొంచెం అట్లా అనిపిస్తుంది. మీరు అల్లు అర్జున్ గారి ఫ్యాన్ అన్నారుగా, మరి మీకెందుకు అంత కల్కి మనం చూసినాం కదా, ఓకే చెప్పలేం. అల్లు అర్జున్ గారి మీద మీ ఒపీనియన్ ఏంటి? 1 word. అల్లు అర్జున్ గారి మీద మీ ఒపీనియన్ ఏంటి? మంచి యాక్టర్, మంచి డాన్సర్. టాలీవుడ్ నుంచి ఓజీ మూవీ వస్తుంది కదా పవన్ కళ్యాణ్ గారిది, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? బ్లాక్ బస్టర్ అయితే. రీసెంట్గా చూస్తే అందులో నుంచి గ్లిమ్స్ అయితే రిలీజ్ అయినాయి, చూసారా? గ్లిమ్స్ ఎలా బాగున్నాయి. పవన్ కళ్యాణ్ గారు రానున్న రోజుల్లో సినిమాలకి దూరం అవుతారని టాక్ అయితే నడుస్తుంది. ఇది ఫ్యాన్గా మీ ఒపీనియన్ ఏంటి ఆ వార్డ్ మీద? ఫ్యాన్స్ని ఎప్పుడు బాధ పెట్టరు అనుకుంటున్నాం. పొలిటికల్గా లీడ్ అవుతూనే ఇటు సినిమాల్లో కూడా వస్తారు. ఓజీ నుంచి మీరు నెక్స్ట్ ఎటువంటి అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు? ఓజీ రిలీజ్ కోసం. ఓకే. నెక్స్ట్ ఓజీతో పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ ఆఫ్టర్ ఎలా ఉంటుందని మీ ఒపీనియన్? ఇంకా పెరుగుతుంది. ఆయనకి మనం చూసుకుంటే ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి ఏపీలో అయితే పోటీ చేశారు. తెలంగాణ ఫ్యాన్స్ అందరూ అప్సెట్ అవుతున్నారు, ఈయన మూవీస్కి దూరం అవుతే మాకు దూరం అవుతారని. జస్ట్ దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? లేదు, ఫ్యాన్స్ని మాత్రం డిసప్పాయింట్ చేయరు, మూవీలో కంటిన్యూ అవుతారని అనుకుంటున్నాను. ఓజీ సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసే అవకాశం ఉందా మన టాలీవుడ్లో? ఖచ్చితంగా చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎన్నో మూవీస్ చేశారు కదా, అందులో మీ ఫేవరెట్ మూవీ ఏంటి? జల్సా. ఓకే. జల్సా రిలీజ్ కూడా అయ్యింది. నెక్స్ట్ ఓజీకి మన బాహుబలి రికార్డ్స్ ఓన్లీ టాలీవుడ్లో క్రాస్ చేసే అవకాశం ఉంది, ఆయన చేస్తుంది అనుకుంటున్నాను. 1 wordలో పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఏం చెప్తారు? హీ ఈజ్ ఆసమ్. థ్యాంక్ యూ.